దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము రెండవ భాగంలో మనల్ని బాధించే వారిని మనం ప్రేమించగలుగుతున్నామా, లేక క్షమించగలుగుతున్నామా, లేక దగ్గరికి చేర్చుకోగలుగుతున్నామా? ఈ విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు వ్యక్తులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను నేను. ఒక వ్యక్తి సౌలు, మరొక వ్యక్తి దావీదు. ఎస్, వీరి జీవితంలో ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజుగా దేవుడు అభిషేకించి సౌలుని ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన కుటుంబంగా బిడ్డలను కనుక్కున్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇతని అభివృద్ధిని చూడలేని ఫిలిష్తీయుల గుంపు ఒకటి ఉంది. ఆ గుంపు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు మీదకి యుద్ధం చేసి పోరాడి వాళ్ళని కించపరచడం, చితగొట్టడం వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు బలవంతులు శరీరపరంగానే. వారి శరీర బలాన్ని బట్టి వెర్రవీగుచూ ఎప్పటికప్పుడు ఇశ్రాయేలు మీద పడుతుండేవారు వాళ్ళు. అయితే కొంతకాలం తర్వాత అలా జరగని తర్వాత ఇక పూర్తిగా ఆ దేశాన్ని వశపరచుకోవాలని, ఆ రాజుని చంపేయాలనే ఆలోచనతో ఫిలిష్తీయులైన గొలియాతుని, ఫిలిష్తీయుల్లో ఒక బలమైన వాడిని పెంచుతారు వాళ్ళు. గొలియాతుని పెంచినప్పుడు వాడి గురించి ఏంటంటేనే భయం పుట్టేస్తుంటుంది రాజుకి. ఇశ్రాయేలు ప్రజలు కూడా భయమే. ఓ రోజు వాడు సవాల్ విసిరాడు, ఇదిగో ఇశ్రాయేల్ ఎవడైనా నిద్రించేవాడు ఉంటే నిలవబడి రమ్మను, లేదా మీ రాజుని నేను చంపుతాను, మీ దేశాన్ని మేము తీసుకుంటాం, చొరబడతాం. ఇలా చేసినప్పుడు ఈయన ఈ దేశంలో ప్రకటన చేస్తాడు, ఈ ఫిలిష్తీయుని ఎవడైతే జయిస్తాడో వాడికి నా కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను, నా తదుపరి రాజుగా నియమిస్తానని చెప్పేసి చేస్తాడు. ఆ వార్త అలా అలా గ్రామాల నుంచి దావీదుకు వినపడుతుంది. అప్పటికి సౌలు తెలుసు దావీదుకి, అప్పుడప్పుడు వస్తుండేవాడట, వెళ్తుండేవాడట కలిసి. ఈయనకంటే పెద్దోళ్ళు ఇద్దరు, బెన్యామీను వాళ్ళు ఉన్నారు, ఇద్దరు అందములు ఉంటారు ఈయనకంటే పెద్దోళ్ళు. వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. ఆ సమయంలో దావీదు వచ్చాడు. ఏం జరిగిందంటే ఇలా జరుగుతుందన్నప్పుడు అప్పుడు ఆయన సవాల్గా తీసుకుని, చిన్నవాడు అయినప్పుడు కూడా చిన్నతనంలోనే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దేవుడి కార్యములు అనేకమైనవి చూశాడు. కాబట్టి ఆ విశ్వాసంతో ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొంటానని చెప్పేసి వస్తాడు, దేవుని నామమున నిలబడతాడు. ఫిలిష్తీయుని ఒడిసెలతో రాయి పెట్టి యుద్ధము యెహోవాదని దేవునికి ఆజ్ఞాపించి కొట్టి చంపివేస్తాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, రాజు భయపడిపోడు, ఇశ్రాయేల్ ప్రజలు భయపడిపోడు, కానీ ఇతను జయించాడు. అప్పుడు ఫిలిష్తీయులు అందరూ పారిపోయారు, ఎక్కడో అక్కడికి పటాపంచలు అయిపోయారు. అప్పటి వరకు కూడా బోరలు చాపుకున్నారు, చేతులు చాపుకున్నారు, బోర విరిచి మాట్లాడి వీళ్ళని భయపెట్టారు. వాళ్ళందరూ పారిపోయారండి. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది ఏం చేశారంటే, అక్కడ ఒక పాట పాడారు. ఆ పాట ఏంటంటే, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని. ఎప్పుడైతే పాడారో అప్పుడు అతను రాలేదు పగాద్వేషము. అప్పుడు నిజమే అనుకున్నాడు. తర్వాత మేకాలనిచ్చి పెళ్లి చేశాడు, అన్నీ జరిగాయి. బాగానే ఉన్న మంచి స్నేహితులు ఉన్నారు. ఒకరోజు ఏం జరిగిందో చూపిస్తాను మీకు, చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనం చదవండి, 10వ వచనం వరకు. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలుకి అందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూసి సంతోషించుతూ కదా. నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణం చేశాను. అప్పుడు యోనాతాను దావీదుని పిలుచుకుని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు నద్దకు తీసుకుని రాగా, దావీదు మునపటిలాగున అతని సన్నిధిని ఉండెను. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి
వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చాను. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండినెను. దావీదు సితార వాయించుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదుని గోడకు పొడుచుదనన్న తాత్పర్యం కలిగి ఈటి విసిరెను. దావీదు అతని నుండి తప్పించుకున్నందున ఈటి గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకుని పారిపోయాను. ఆమేన్. చూసారా, ఇక్కడ దావీదు సౌలు మహారాజుకు మేలు చేశాడు, ఇశ్రాయేల్ ప్రజలకు మేలు చేశాడు. అప్పుడైతే చాలా సంతోషించాడు. తర్వాత సౌలు దావీదుని మీరు ఏ విధం చేతనే చంపేయాలని 19వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇంటికెళ్ళి చదవండి. మీరు అక్కడ ఉంటుందన్నమాట. మీరు ఏం చేస్తారో తెలియదు అని సౌలు అధికారులకి, అధిపతులకి, నాయకులకి అందరికి చెప్తున్నాడు. సౌలుని ఏ విధంగా మీరు చంపేయాలి. ఎవరిని? సౌలు చెప్తున్నాడు దావీదుని చంపేయాలని చెప్తున్నాడు. ఎప్పుడైతే చంపేయాలని చెప్పాడో ఈ మాట ఎవరన్నారు? సౌలు కుమారుడు యోనాతాను విన్నాడు. విని అతను చెప్తున్నాడు, ఇదిగో నీ ప్రాణమును కాపాడాడు, నీ ప్రజలను కాపాడాడు, ప్రాణానికి తెగించి ఫిలిష్తీయుడిని ఎదిరించి నీకు మంచి చేశాడు. నువ్వు సంతోషించావు కదా, అతని చేత సంతోషింపబడ్డావు కదా. నిష్కారణంగా దావీదుని చంపి నిరపరాధి యొక్క ప్రాణం యొక్క పాపమును ఎందుకు నువ్వు కట్టుకుంటావు అని తండ్రిని అడిగాడు. అడిగినప్పుడు మళ్ళీ అప్పటికే మనసు మారిపోయి దావీదుని నేనేమి చేయను, అతను చంపను, మరణశిక్ష విధించను, తీసుకుని రమ్మంటాడు. మళ్ళీ ఎందుకు తీసుకురమ్మన్నాడు? గులియాతుని చంపిన తర్వాత మరలా తిరగబడ్డారు కొంతమంది ఫిలిష్తీయులు. మీకు అర్థమవుతుందా? మరలా అక్కడ దావీదు అవసరం వచ్చింది. చూసారా, పిలుచుకొచ్చిన తర్వాత దావీదు మరలా ఏం చేశాడు? యుద్ధము చేశాడా లేదా? సౌలు నదుకు తీసుకుని రాక మునుపటిలాగా అతని సన్నిధి ఉండెను. తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధగా చేయగా, ఎప్పుడైతే మళ్ళీ దావీదు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఓడించి వాళ్ళని పాలగొట్టి మరలా రాజుకి మేలు చేశాడు. ఎప్పుడైతే మేలు చేశాడో ఇలాగా, ఏమండి, ఈ సందర్భాన్ని మీరు గ్రహించాలి. ఎప్పుడైతే మేలు చేశాడో, మొదట మేలు చేశాడు, రాజు మనసును గెలుచుకున్నాడు, కుమార్తెని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, రాజ్యాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. వీరిద్దరి స్నేహం ఇలా బలపడిపోతే రేపొద్దున్న నా కార్యాలయాల మధ్య జరగవని అపవాదం వచ్చాడు వాళ్ళ మధ్యకి. ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చాడు చూడండి మీరు అక్కడ 9వ వచనం చూడండి. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చాను. సౌలు ఈటె చేత పట్టుకుని ఇంట కూర్చుని నేను. దావీదు సితార వాయించుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదుని గోడకు పొడుచుందన్న తాత్పర్యం కలిగి ఈటి విసిరిను. దావీదు అతను ఎదుటి నుండి తప్పించుకున్నందున ఈటి గోడకు నాటగా దావీదు ఆ రాత్రి తప్పించుకుని పారిపోయాను. ఆమేన్. సరే, ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? అపవాది ఎక్కడి నుంచి వచ్చాడండి? దేవుని యొద్ద నుంచి వచ్చాడు. మనం ఎక్కడ ఉంటాం మరి? దేవుని దగ్గరే ఉంటాం. అపవాది ఎక్కడ ఉంటాడు? వాడు దేవుని దగ్గర ఉంటాడు. మీకు అర్థమవుతుందా? దేవుని దగ్గర ఉంటాడు. దేవుని మనం విసర్జించే మన దగ్గర మన మధ్య కూడా ఉంటాడు. విసర్జిస్తే దేవుని మనం విసర్జిస్తే దేవుడు మనతో ఉంటే వాడు ఉండలేడు. దేవుని ఎదుట అంటే దేవుని కొంచెం దూరంగా ఉంటాడు వాడు, దేవుని సమీపానికి వెళ్ళలేడు. కానీ భూమి మీద మనుషుల యొక్క తాత్పర్యములన్నీ తెలుసు, వాడికి జరిగిస్తున్న విషయాలన్నీ తెలుసు, వాళ్ళ ప్రేమలు తెలుసు. మనం అవిశ్వాసంగా విశ్వాసంగా జీవిస్తున్నా కూడా ముందుగా దేవునికి తెలియపరిచేది వాడే. అర్థమవుతుందా? దేవుడు తండ్రి అని దేవునికి ప్రేమించడం తప్ప మనల్ని ద్వేషించడం, లేకపోతే మనం ఏదైనా అడిగితే ఇవ్వడం మానేయడం ఆయనకు ఆ మనసు లేదు. అడుగుడు మీకు ఇవ్వబడి అన్నాడు కదా. అందుకని ఇవ్వడానికి సిద్ధపడి నువ్వు ఏది అడిగావో, స్వస్థత అడిగావా, ఒక ఆర్థిక సమస్య గురించి అడిగావా, జ్ఞానం అడిగావా, నువ్వు ఏది అడిగితే పట్టుకుని వస్తాడట. ఇది ఎదురవుతాడట. వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారండి? భూలోకానికి వెళ్తున్నాను. ఎందుకు? ఎక్కడికి? దైవమందిరంలోకి. ఏంటి సంగతి? అక్కడ నాకు కుమార్తె ఉందో, కుమారుడు ఉన్నాడు, మంచి విశ్వాసంగా ఉంటాడు. పాపం ఏదో అవసరం వచ్చి అడిగాడు, ఈవిని పట్టుకుని వెళ్తున్నాను.
అడిగాడా? అతను ఏం చేస్తాడని నీకు తెలుసా? భూలోకంలో నీ బిడ్డలంటే నీకు ప్రేమ, వాళ్ళు చేసే తప్పులు నీకు కనపడవు. ఈ పని చేశాడు, ఈ ఆలోచన కలిగి ఉన్నాడు. వాడికి సమాధానం లేదు, కపట సహోదరుడు, ప్రార్థన చేయడు. ఇన్నున్నాయి బలహీనతలు, వాడికి ఎలాగిస్తావు నువ్వు అని అడుగుతాడంట. ఆమేన్. అప్పుడు దేవుడు న్యాయమైనడు కదా, న్యాయమైనడు కదా. మరి అన్ని కంప్లైంట్లు మన మీద ఉన్నప్పుడు ఎలాగెత్తాడైనా? వెనక్కి తీసుకెళ్తాడు. ఏ కంప్లైంట్ లేని వారికి, యథార్థంగా జీవించే వారికి ఈవుని ఇస్తాడు. అందుకని యథార్థవంతుడికి ఆయన ఏమీలు చేయక మానడు. ఆమేన్. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ మధ్యకి ఎవరు వచ్చారు? అపవాది, దురాత్మ. ఏమొచ్చిందంట? దురాత్మ. కాబట్టి దేవుని సంధానంలో దురాత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు సౌలు ఏమొచ్చింది? అప్పుడు పగ, అసూయ. ఏంటి రాజుని అనగానపరచకుండా ఆ బచ్చగాడిని కనపరుస్తారా? ఆ చిన్నోని కనపరుస్తారా? అసలు నేనే ప్రకటన చేయకపోతే వచ్చినా, నేనే రాజ్యం ఇస్తున్నప్పుడు వచ్చినా అని తన బలాన్ని, తన స్వభావాన్ని తలుచుకుంటాడు తప్ప దేవుడే ఈ కార్యం చిన్నవాడి చేత చేయించిన గ్రహింపు లేకపోయింది. దానికి గల కారణం ఏంటంటే అపవాది హృదయం నిండా నిండిపోయాడు. వాడు ఆలోచన తలంపులతో నింపి వాడి కార్యం జరిగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. కాబట్టి అక్కడ చూడండి, ఇంకా 11, 12 వచనాలు కూడా చదవండి. ఉదయం అతను చంపవలనని పొంచియండి, దావీదుని పెట్టుకుంటే సౌలు అతని ఇంటికి దూతలను పంపగా చూసారా? అక్కడ దావీదు పాపం కావాలని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు విషయాన్ని కూడా గ్రహించలేదు. ఎందుకంటే సితార పట్టుకుని వాయించుకుంటూ దేవుని మహింపరుస్తున్నాడండి. దేవుని మహింపరిచేవాడు ఎప్పుడు కూడా దేవుడు తప్పిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు, వాడికి కావాల్సింది ఇస్తూనే ఉంటాడు. అది దావీదుకి కావచ్చు, మనకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. కానీ నీ మార్గం తిన్నగా ఉండాలి, నీ దృష్టి ఆయన మీద ఉండాలి, నీ మనసంతా ఆయన మీద ఆనుకుని ఉండాలి. ఇతను ఏం చేస్తున్నాడో కూడా చూడలేదు ఆయన. అవునుగా చెప్పండి, దేవుడు తప్పించడం లేదా? తప్పుకుని వెళ్ళి గోడ గుచ్చుకుని తప్ప దావీదుకి గుచ్చుకోలేదు. అది గుచ్చుకున్న తర్వాత సౌండ్ వచ్చేటప్పుడు చూశాడు, ఏంటి ఇటు వచ్చి ఇక్కడ గుచ్చుకుంది, చూస్తే సౌలు ఉన్నాడు అక్కడ. అతను ఏమని అన్నాడా? నీ పరువు కాపాడాను కదా, నీ కష్టాన్ని తీర్చాను కదా, నా ప్రాణాన్ని తెచ్చి యుద్ధం చేసి నేను చంపడానికి ఆలోచిస్తావని అడిగాడా? అడగలేదు. పారిపోయాడు తప్పించుకుని. పారిపోతే ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటికి ఆల్రెడీ మీకాలం చేసుకున్నాడు. కుటుంబంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి పంపేశాడు. ఎవరిని? అధికారుల్ని, సైన్యాధిపతిని ఇంటికి పంపించేశాడు. అక్కడ ఉండడం తీసుకురాని చంపేద్దామని. ఆ విషయం మీకాలకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆవిడ, నువ్వు తప్పించుకుని వెళ్ళకపోతే రేపు పొద్దున నువ్వు చచ్చిపోతావు, నువ్వు వెళ్ళిపోని చెప్పేసి తప్పిస్తుంది. ఆ కింద చదివితే మీరు ఇంటికి వెళ్ళి అడిగిన తర్వాత అతనికి బాగోలేదు, జ్వరం పడి ఉన్నాడు, ఎగలేకపోతున్నాడు అని చెప్తుంది. మంచం మీద తలగడలేసి ఒక గొర్రె బొచ్చు తల కింద ఎట్టి చెప్తే ఆ మంచంతో పట్టుకొచ్చేయమంటాడు. ఎంత పగో చూడండి, కింద రాయబడి ఉంది, మంచంతో పట్టుకొచ్చేయండి చంపేద్దామని. అసలు బాగోలేదో బాగుంది వెళ్ళి చూడండి అని పంపిస్తాడు. పంపిస్తే నిజానికి లోపలికి వెళ్ళినప్పటికీ ఆ తలగడేసి మనసు పడుకున్నట్టు ఉంటే లేవలేని స్థితిలో ఉన్నాడని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతారు. ఆమేన్. సరే, మరి సంగతులు ఇక్కడ చూడండి. ఇంకా మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం కూడా చదవండి. 20వ అధ్యాయం 41, 42. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చుచుండిరి. ఇలా ఉండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటి యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను
ఎన్నటికీ సాక్షిగా ఉండును గాక. మనమిద్దరం యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకున్నాం గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణము తిరిగి వచ్చాను. ఆమేన్. చూసారా, సౌలేమో బాధ పెడుతున్నాడు, యోనాతేమో ఆదరిస్తున్నాడు. ఈ యోనాతాన్ ఎవరు? సౌలు కుమారుడు. ఈయనకి యోనాతానికి దావీదంటే చాలా ఇష్టం, స్నేహితుడు. ఎందుకు ఇష్టం అంటే తన ప్రాణాన్ని తెగించి రాజ్యాన్ని కాపాడాడు, దేవుళ్ళు విశ్వాసం ఉంటాడు, కీడుకు ప్రతికీడు చేయడు, కీడు చేసిన వాడికి మేలు చేస్తాడు, మేలు చేసి కీడు అనిపిస్తాడు. ఇతని మంచి హృదయము. నిజానికి గొలియాతుని చంపిన వాడికి ఇది సౌలుని చంపడం పెద్ద గొప్ప అవునగా చెప్పండి. పారిపోయాడు. ఎందుకో తెలుసా? నాకంటే ముందుగా అభిషేకింపబడినవాడు, దేవుని దాసుడు, ఆయన నాకు రాజు, ఆయన ఉన్నంతవరకు రాజు, నా యజమాడు అని దైవ బలం కలిగి, ఇక్కడ దైవ భయం కలిగి గౌరవంతో అపవాది చోటు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆమేన్. అయినా మరలా భార్య దగ్గరికి పంపించాడు, అక్కడ కూడా చేశాడు. అయితే ఆ తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత మరి యోనాతాను పరిగెత్తుకుని వచ్చి అతన్ని కలుసుకుంటాడు. ఎవరిని? దావీదుని కలుసుకుని అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరూ ఏడుస్తున్నారండి. వాడు వెళ్ళిపోయిన ఎవడో యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణం తీసుకుపోమ్మని చెప్పి వాడిని పంపివేశాను. ఎవరికి? సౌలు అనుసరుడికి పంపేశాడు. పంపేసిన తర్వాత వెళ్ళిన వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత, చూసారా, ఈ బాధను బట్టి, శ్రమను బట్టి, ఇరుకుని బట్టి, ఇబ్బంది దావీదు ఏం చేశాడు? ఇక్కడ 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసి దేవుని స్తుతించాడు. ఆమేన్. నీ శత్రువు నిన్ను బాధిస్తున్నప్పుడు, నీ మేలు పొందినవాడు నీకు శత్రువు అయిపోయినప్పుడు, ఏమండి, నువ్వు మంచి కోరినవాడు నీకు శత్రువు అయిపోయినప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది ఏంటంటే దేవుని చిత్తం, ప్రార్థనా జీవితం. అప్పుడు నువ్వు కృంగిపోకుండా ఏ శత్రువు అయితే నిన్ను బాధిస్తున్నాడో, ఏ శత్రువు అయితే నీకు ఇబ్బంది గురి చేస్తున్నాడో ఆ శత్రువు కుటుంబంలోంచి వ్యక్తిని లేపుతాడు దేవుడు, యోనాతాను లేపినట్టు. ఆమేన్. లేపి నిన్ను ఆదరిస్తాడు, బలహీనుడు కాకుండా. అలాగే యోనాతాను లేపాడు, తీసుకొచ్చాడు. వారిద్దరు ఏక మనసై కన్నీరు కార్చి ఏడుతున్నారు. కొన్ని బాధలు ఎలాగుంటాయంటే ఒకరి ముందుకి వెళ్ళి ఏడవలేం, ఒకరితో చెప్పుకుని వీళ్ళంత నీచులా అని అనిపించుకోలేము కొన్ని బాధలు. ఏమండి, నేను ఎందుకు ఇలాగైపోయానో కూడా చెప్తే ఏమంటారో. నిజానికి పోనీ ఒప్పుకుని విడిచిపెట్టారనుకోండి, వాళ్ళ పాపాన్ని కానీ వాళ్ళ అవిధేయతని కానీ, ఎక్కడ విడిచిపెట్టింది గాడిద గుడ్డు, అంత భ్రమ అంటారు భక్తులేంటి కూడా. కారణం ఏంటి తెలుసా? భ్రమపరచు ఆత్మ కలిగి ఉన్నారు వీళ్ళు. ఆమేన్. అలాగని వారందరూ కూడా అసలు నీకు నష్టం ఏంటి? ఒకవేళ విడిచిపెట్టిందనుకో దేవుని కృపను పొందుకుంటుంది, విడిచిపెట్టేదనుకో దేవుని శిక్షను పొందుకుంటుంది. రెండు ఆమెకే కదా. నీకు నష్టమేంటి? నువ్వు అలాగ అనుకోవాల్సిన పని ఏమొచ్చింది? నువ్వు నమ్మి విశ్వసించి నీ సహోదరుని ద్వేషించకుండా ఆమె కొరకు, ఆమె బాధ కొరకు అంగలార్చి ప్రార్థన చేయాలి, ప్రాయశ్చిత్తం చేయాలి. అప్పుడు నువ్వు సహోదరి ప్రేమ చూపించినట్లు లెక్క. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతను చూసి నువ్వు కించపరుస్తున్నావంటే, నువ్వు ప్రార్థన చేయట్లేదంటే, అత్తమాటిగా నెత్తిపడుతున్నావంటే నువ్వు అపవాద సంబంధివి కానీ దేవుని సంబంధివి కాదు. దేవుడే తన అద్వితీయ కుమారుని పంపించి ఆయన క్రియ చేసాడండి. మనం ఏం చేస్తామని వాళ్ళని మనం ద్వేషించగలం చెప్పండి? మనల్ని దేవుడు ద్వేషిస్తే దేవుని వద్దకు రాగలమ్మా మనం? మన కొరకు ఎంతమంది ప్రార్థన చేయలేదు? మార్పు లేని భర్త కొరకు భార్య ప్రార్థన చేసింది, బిడ్డలు ప్రార్థన చేశారు. నా కొరకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది తెలుసా పాస్టర్ గారు? మీకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది తెలుసు? నా కొరకు 30 ఏళ్ళు ప్రార్థన చేసింది. 30 ఏళ్ళ తర్వాత మారాను నేను. 1969 నా డేట్ ఆఫ్ బర్త్. 69 అండి. 2000లో మారాను నేను, 2000లో మారాను. అంటే అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 31 సంవత్సరం. మాకు వివాహం ఎప్పుడైంది? 89లో అయింది.
89 నుంచి 2000 వరకు ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు ప్రార్థన చేసింది ఆవిడ. ఆమేన్. కాబట్టి దినము మనం మారామంటే మన వెనకతల ఒక ప్రార్థన ఉంది, కొందరు ఆశ ఉంది, దేవుని కృప ఉంది, ఆయన మార్చుకున్నాడు. దుర్మార్గం దుష్టులమైన మనం ఎలాగైతే మారామో ఇతరులు కూడా మారడానికి అవకాశము ఉంటుంది. వారు ఒకవేళ మార్పు చెంది సేవ చేసి రేపొద్దు నీకంటే భక్తిపరులు అయితే వారి గురించి హీనంగా ఆలోచించి నీవే సిగ్గుపడవలసి వస్తుంది. ఆమేన్. ఎంత గొప్ప సంగతి! దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా మార్చుకుంటాడు, ఎలా వాడుకుంటాడు ఆయన చిత్తమైంది. ఒక అనుభవాన్ని కలగజేస్తాడు ఆయన. లోకం రుచి చూపిస్తాడు, శరీరం రుచి చూపిస్తాడు, స్నేహ రుచి చూపిస్తాడు. అన్ని రుచులు పెరిగిన తర్వాత అప్పుడు ఆఖరిలో వస్తావు ఆత్మ సంబంధం రుచి వద్దకి. అప్పుడు తన కృపను అనుగ్రహిస్తాడు నీకు. నువ్వు నిలుచుండడానికి స్తోమతను కలగజేస్తాడు. నీ హృదయం ఆత్మ చుట్టూ ప్రాకారము వేస్తాడు దేవుడు. కానీ ప్రార్థన జీవితం ఉండాలి. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన అత్తుకోవాలి, ఆయన మాటను అత్తుకోవాలి. ఆమేన్. ఎంతగా ఏడుస్తున్నారు ఇద్దరు పట్టుకుని. దావీదు ఏడుస్తున్నాడంటే దావీదు తరమబడుతున్నాడు కాబట్టి, బాధ అనుభవిస్తున్నాడు కాబట్టి, భార్య పక్కన కూడా పడుకోకుండా విశ్రాంతి తీసుకోకుండా తరుముతున్నాడు కాబట్టి తరమబడిని వాడు ఏడుస్తున్నాడంటే ఒక అర్థం ఉంది. యోనాతాను తరబడడం లేదు, యోనాతాను తరవబడడం లేదు కదా. యోనాతాను రాజకుమారుడే కదా. అతనికి ఎందుకు వస్తుంది కన్నీరు? ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఎవరిని? దావీదుని. దావీదు చేసిన మేలు తలంచుకుంటున్నాడు. ఆ తలంపు తండ్రిలో లేదు కాబట్టి, తండ్రి మనసు తండ్రిలో లేదు, అపవాది మనసు ఉంది. అపవాది ఉన్నాడు కాబట్టి ఆలోచన చేయలేకపోతున్నాడు. నీ భర్తలో కానీ, నీ కుమారులు కానీ, నీ కుమార్తెలో కానీ, నీ కోడల్లో కానీ అపవాది మనసు ఉన్నట్లయితే, అపవాది చూసుకున్నట్లయితే నువ్వు చేసిన క్రియలు వారు మర్చిపోతారు, నీ ప్రేమను మర్చిపోతారు, నిన్ను ద్వేషిస్తారు, నిన్ను అసహించుకుంటారు, అవమానం చేస్తారు. ఆ మనుషులు మారాలంటే నీ తరమ కలిగిన వారి ఆలోచన మారాలని ప్రార్థన చేయాలి. ఆమేన్. వారి ఆలోచన విధానం మారాలి, వాళ్ళ స్వభావం మారాలి. అప్పుడే మారుతారు వాళ్ళు. అప్పటి వరకు మారరు. అవునగా చెప్పండి. మనుషులు మనం మార్చగలమా? మార్చలేము. కానీ ఆత్మ స్వభావాన్ని ప్రార్థనతో మార్చగలం. ఆమేన్. అది చూపిస్తాను మీకు నేను తర్వాత. దావీదే ప్రార్థన చేసి స్వభావాలను మారుస్తాడు. ఆమేన్. ఇక్కడ చేసిన ప్రార్థన, ఇక్కడ వారిద్దరూ కన్నీరు కాచిన కన్నీరు దేవుడు దృష్టిలోకి తీసుకున్నాడు, ఆయన తలంపులోకి తీసుకున్నాడు. ఆమేన్. అరే దావీదు తప్పుడు మనసు అయితే యోనాతాను ఎందుకు ఏడుస్తాడు? దేవుని ఆలోచనది. మనుషుల ఆలోచన ఎలాగుంటుంది? మనుషుల ఆత్మ సంగతి తెలియని వారి ఆలోచన ఎలాగుంటుంది? అలా ప్రేమించి ఈడే తీసుకొచ్చాను నాకు అప్పగించేస్తాడరా, లేకపోతే ఈడే పొడి చేస్తాడరా. అదంతా డ్రామా, నాటకం అనుకుంటారు. ఎవరిలో? సీరియల్ మనుషులు. అర్థమవుతుందా? అపవాది మనుషులు వీళ్ళు కదా. మరి మోసము చేయవాడు మనసు మోసకరంగా ఆలోచిస్తుంది, న్యాయం చేయవాడు మనసు న్యాయంగా ఆలోచిస్తుంది, మేలు చేయవాడు మనసు కీడు అనుభవించి మేలు చేయడానికి ఇష్టపడుతుంది, కీడు చేయవాడు మనసు మేలు అనుభవించి కీడు చేస్తుంది. ఆమేన్. ఎంత గొప్ప సంగతి! వారిద్దరూ ఏడుస్తున్నారటండి. ఆ ఏడ్చి లాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చేటట్టండి. దావీదు గుండెలు పగిలిపోయినంతగా ఏడ్చేటట్ట. ఒక్కొక్కసారి ఒకరికొకరు మన నమ్మిన వాళ్ళు గాయపరిస్తే ఎవరు చెప్పుకోలేమండి. కొడుకుల విషయంలో కానీ, కూతుర్ల విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, భర్త విషయంలో కానీ ఎవరికి చెప్పుకోలేము. గుండెలు పగిలిపోయినంత బాధ. ఈ బాధ కలిగించట కంటే నన్ను చంపివేయడం బెటర్ కదా అనిపిస్తుంది మనసు. భర్త విషయంలో భార్య, భార్య విషయంలో భర్త, కుమారుడు విషయంలో కుమారుడు, తండ్రి, అత్త విషయంలో కోడలు, కోడల విషయంలో అత్త, ఇలాగా ఒకరికొకరు హత్య చేసుకున్నటువంటి పరిస్థితి మాటలో. ఇవన్నీ దురాత్మ సమూహములు కలిగించేవి తప్ప భక్తిపరులైన వారికి వారుగా చెప్పిన మాటలు కాదు ఇవి. ఆమేన్. ఎప్పుడైతే దురాత్మ సౌలులోకి వచ్చాడో ప్రేమ పగ్గా మారిపోయింది, ఘనత ఘనహీనంగా మారిపోయింది కదా. స్నేహం దుష్ట స్నేహంగా మారిపోయింది.
బంధుత్వాన్ని మర్చిపోయాడు. సొంత కూతురు భర్తను కూడా ఆలోచన లేదు. ఆమేన్. చూడండి, అక్కడ ఇంకో విషయాన్ని కూడా చూపిస్తాను మీకు. చూడండి అక్కడ 23, 17, 18 చూడండి. 23, 17, 18. నీవు ఇశ్రాయేలుకు రాజు అవుదువు, నేను నీకు సహకారిని అవుదును. ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసి ఉందని అతనితో చెప్పి దేవుని బట్టి అతను బలపరచును. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకుని తర్వాత దావీదు వనంలో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చూసారా, అక్కడ కన్నీరు కాచి ఏడ్చారు. ఇద్దరును ప్రార్థన చేసుకున్నారు, ఒకరినొకరు ఆదరించుకున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందు జీపు అను అరణ్యమున ఒక పర్వతమందు నివాసం చేయుచుండు. సౌలు అనుదినం అతను వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. చూసారా, అనుదినము సౌలు వెతుకుతున్నాడు, కానీ దేవుడు మాత్రం అతన్ని అప్పగించలేదు. కారణం ఏంటంటే చేసినటువంటి ప్రార్థన. నీ శత్రువు నిన్ను ఎప్పుడు వెతుకుతూనే ఉంటాడు, అపవాది నిన్ను ఎప్పుడు పాడు చేయాలని చూస్తుంటాడు, వెతుకుతుంటాడు. కానీ దేవుడు అతనికి దొరకనివ్వడు. ఆయన ప్రాకారం ఉంటుంది నీ చుట్టూను, ఆయన ఆత్మ నిన్ను సంధిస్తుంది. ఆమేన్. కాబట్టి దేవుని కాపుదల భద్రత ఉంటుంది. అక్కడ ఏం చెప్తున్నా మళ్ళీ, అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకుని జాలడు, నువ్వు భయపడవద్దు. నీవు ఇశ్రాయేలుకు రాజు వగుదువు, నీకు నేను సహకారిని అవుదును. ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచును. ఆమేన్. సరే, నువ్వు భయపడకు, నువ్వు మామూలు వ్యక్తి కాదు. ఎప్పుడైతే గొలియాతుని జయించావో దేవుడు నీ పక్షంగా ఉన్నాడో అప్పుడే ఇశ్రాయేలుకు నువ్వు రాజువి. నేను నీకు సహకారిగా ఉంటాను. ఈ విషయం మా తండ్రికి కూడా తెలుసు, కాబట్టి అతని పదవిని అతను కాపాడుకోవడానికి పోరాడుతున్నాడు తప్ప అతను నిన్నేమీ చేయలేడని బలపరిచాడటండి. ఎవరిని? యోనాతాను దావీదుని బలపరిచాడు. నీకు చేతనైతే ఎవరైనా ఒక సమస్య వల్ల భయపడిపోతుంటే, ఒక అప్పుల సమస్యకు కానీ, ఒక కుటుంబ సమస్యకు కానీ, వాళ్ళ కుటుంబం మీద నిందొచ్చినప్పుడు, వాళ్ళ ఎవరి పిల్లలు తప్పు చేసి 10 కుటుంబాలు కలిసి వాళ్ళ ఇంటి మీద దుమ్మిగా వచ్చి వాళ్ళకి ఏదో హాని చేయాలనుకున్నప్పుడు వాళ్ళను బలపరచాలి, మంచి మాటలు చెప్పాలి, నీతిమంతుల గురించి చెప్పాలి, దేవునితో పోరాడిన భక్తుల గురించి చెప్పాలి. వాళ్ళ కోసం నువ్వు పోరాడాలి. దేవుని దగ్గర దేవుని చేసిన కార్యాలని సాక్ష్యం ఇచ్చి వాళ్ళని బలపరచాలి. చెప్పడం లేదా మరి? అతను దావీదుని ఎంతగానో బలపరుస్తున్నాడు. నిజమైన స్నేహితుడంట విడువక ప్రేమిస్తుడంట. ఆమేన్. కాబట్టి అలాగా ఆదరణకి బలపరచడానికి ఒక అవకాశం దొరికింది దావీదుకి. ఇంకో దగ్గర చూడండి, 1 సమూయేలు గ్రంథం 24, 10, 13, 24 నుంచి 24 అధ్యాయం 10వ వచనం చదవండి. ఈ దినమున యెహోవా నిన్ను ఇలాగు గుహలో నా చేతికి అప్పగించును, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పిన నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందిన వాడు కనుక నా ఏలిన వాని సంపనని చెప్పి తిని, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను సంపక నీ వస్త్రపు సింగు మాత్రమే కోసితిని గనుక నా వల్ల నీకు కీడు ఎంతమాత్రం రాదనియు నాలో తప్పిదము ఎంతమాత్రం లేదనియు నువ్వు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను పాపము చేయని వాడినై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. తర్వాత ఏమన్నాడు? యెహోవా అనే విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను. ఆమేన్. అప్పుడు దావీదు సౌలును కలుసుకున్నప్పుడు, దావీదు సౌలును కలుసుకోకముందు ఒక సందర్భం జరుగుతుంది. ఒక గుహలోకి వచ్చి ఆయన పడుకున్నప్పుడు దావీదు అనుచరులు వెళ్ళి అతను చూసి, ఇంతవరకు నేను తరిమినవాడు నీ చేత పట్టబడిన సమయము వచ్చింది, ఒక్క దెబ్బతో నువ్వు చంపగలవు, నువ్వు చంపనంటే చెప్పి మేము చంపేస్తామని చెప్పేసి దావీదుకు వచ్చి కబురు చెప్పినప్పుడు దావీదు వెళ్ళి చూసి అతను గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతను చంపకుండా హాని చేయకుండా అతను సాక్ష్యార్థమై అతను నమ్మడం కోసం వస్త్రపు సింగును కోసుకుని వస్తాడు. తర్వాత సౌలుకు తిరిగి వచ్చిన తర్వాత దావీదు మాట్లాడుతున్నాడు అన్నమాట, ఇదిగో నిన్ను ఆ గుహలోనే చేతికి దేవుడు
అప్పగించాడు. కానీ నీవు యెహోవా చేత అభిషేకం పడినవాడివని ఇశ్రాయేలుకి మొట్టమొదటి